ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. ఓం గం గణపతయే నమ. ఓం ఐం సరస్వత్యే నమ. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి మంచి రోజులు రాబోతున్నాయి, ఎటువంటి మంచి క్షణాలు రాబోతున్నాయి, ఎటువంటి మేలు జరగబోతుంది అనే విషయాల గురించి, అలాగే ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. సింహరాశి వారికి చూసినట్లయితే ఏకాదశ స్థానంలోకి గురువు వస్తాడు. గురువు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల సర్వ శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కానీ అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏంటి అంటే అష్టమ స్థానంలోనికి శని సంచారం అనేది ఉంటుంది. రాబోయే 2.5 సంవత్సరం కూడా అష్టమ శని ప్రభావం అనేది సింహరాశి వారికి ఉంటుంది. అష్టమ శని ప్రభావం వల్ల వీరికి ప్రమాదాలు జరిగేదానికి, యాక్సిడెంట్లు జరిగేదానికి, అనారోగ్య సమస్యలు పాడయ్యేదానికి అవకాశం ఉన్నది. అలాగే చూసుకుంటే రాహు సప్తమ స్థానంలోకి, కేతువుకి జన్మస్థానంలోకి వస్తున్నాడు. రాహుకేతువులు ఎప్పుడైతే ఆ స్థానాల్లోకి వచ్చారో భార్యాభర్తల సంబంధాల మధ్య కానివ్వండి, అలాగే ఫ్రెండ్షిప్ మధ్య కానివ్వండి, మిత్రుల మధ్య కానివ్వండి, కొద్దిగా ఘర్షణ వాతావరణాలు తలెత్తేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయనే చెప్పవచ్చును. అయితే దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఉద్యోగస్తులకు కూడా అంతంత మాత్రంగానే ఉంది అని మనం చెప్పవచ్చును. ఉద్యోగస్తులకి శుభ ఫలితాలు కలిగేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మీ తెలివితేటలు ఉన్నప్పటికీ అవసరమైన సమయానికి పనిచేయవు. ఉన్నత అధికారులు ఏదో రకంగా మీకే ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక పరంగా మేలైన ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి శాలరీలో ఎదుగుదలలు బాగానే ఉంటాయి. కానీ కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు తొందరపడి కంపెనీలు మారాలని కానివ్వండి, ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మారాలని కానివ్వండి ప్రయత్నాలు చేయకండి. అలాగే నిరుద్యోగులైతే చాలా జాగ్రత్తగా, చాలా ఫోకస్డ్గా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి కొన్ని మీకు అనుకున్నది ఒకటి, అయినది ఒకటిలాగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితులు తలెత్తకుండా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా కొద్దిగా అయోమయ పరిస్థితులే ఉంటాయి. సింహరాశిలో ఉన్నవారికి వారు ఏదో మాట్లాడాలనుకొని ఏదో మాట్లాడి చివరికి ఒక ఘర్షణ వాతావరణం తలెత్తేదానికే ఆస్కారం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటే చాలా మంచిది. కళాకారుల పరంగా మనం చూసినట్లయితే సింహరాశి వారికి కొత్త అవకాశాలు వచ్చినట్లే ఉంటాయి. ఏదో కొత్త అవకాశాలు వస్తున్నాయి అన్నట్లుగానే ఉంటుంది. కానీ ఏ పని కూడా ముందుకు సాగదు, కాలయాపన జరుగుతూ ఉంటుంది. మొదటి అర్ధ భాగం అయితే కొద్దిగా ఆలస్యం అవుతూనే ఉంటుంది. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కూడా కొద్దిగా స్లోగానే జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సింహరాశిలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా సఖ్యత వాతావరణం తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఘర్షణ పడేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ భార్యాభర్తల మధ్య కొన్ని సఖ్యత తక్కువగా ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి వీరికి వివాహం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. లేకపోతే కొన్ని దుష్పరిణామాలు సింహరాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ యొక్క విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే విద్యార్థులకి ఏకాదశి స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి పరీక్షలకు బాగానే వెళ్తారు, అనుకున్నవి రాయగలుగుతారు. కానీ కొంత
మర్చిపోవటం అనేది ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు అంత అనుకూలంగా లేడు కాబట్టి. ఈ విధంగా కొద్దిగా విద్యార్థులు కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్త్రీలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి స్త్రీలు కూడా కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. అలాగే ఈ వీరికి సింహరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే 50% శుభ ఫలితము, 50% అశుభ ఫలితాలు అని మనం చెప్పవచ్చును. కాబట్టి మిశ్రమ ఫలితాలుగా వీరికి జీవితం సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా దుర్గా అమ్మవారిని ఆరాధించడం అనేది వీరికి చాలా అవసరం. అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం కూడా చాలా అవసరం. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసాను నిత్య పారాయణ చేస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే రాత్రిపూట వీలైనంత వరకు డ్రైవింగ్ సీట్లో మీరు కూర్చొని ప్రయాణాలు చేయటం అనేది కొద్దిగా మీరు డ్రైవ్ చేస్తూ చేయటం అనేది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. మిగిలిన అన్నీ కూడా చాలా వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దైవారాధన చేసుకుంటూ, యోగ సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ యొక్క రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి.